ఓకే. మరి ఏమైందమ్మా? ఆమె మిస్‌బిహేవ్ చేస్తుందన్న స్నానానికి పోయినా. ఆమె మిస్‌బిహేవ్ చేస్తుందన్న స్నానానికి పోయినా. మొత్తం ఆమె అబ్బాయి టైపు ఇట్లా పట్టుకొని పిసకడము, లేకపోతే హ్మ్. ముద్దులు పెట్టడము, ఇట్లా పట్టుకొని పిసకడము, లేకపోతే హ్మ్. ముద్దులు పెట్టడము. పేరు వేరే విధంగా అనిపిస్తది. ఆమె చేష్టలు కూడా అదోలా అనిపిస్తది. అసలు అమ్మాయిలాగానే అనిపించదు. అదోలా అనిపిస్తది. అసలు అమ్మాయిలాగానే అనిపించదు. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకున్నా కూడా చేతులు వేయడము, లేకపోతే ఇట్లా తింటుంటే కూడా ముద్దులు పెట్టడము, లేకపోతే స్నానానికి పోతే నేను కూడా వస్తా అని చెప్పి డోర్ కొట్టడము, అదో విచిత్రంగా చేస్తుందన్న. అసలు స్నానానికి పోతే నేను కూడా వస్తా అని చెప్పి డోర్ కొట్టడము, అదో విచిత్రంగా చేస్తుందన్న. అసలు నువ్వు కూడా అమ్మాయి కదా? కానీ నాకు ఫీలింగ్స్ వస్తాయి సార్ ఈ అమ్మాయిని చూస్తుంటే. చూడండి అన్న ఇట్లనే అమ్మాయి నువ్వు అట్లా అనొద్దమ్మా. నాకు ఫీలింగ్స్ వస్తాయి సార్ ఈ అమ్మాయిని చూస్తుంటే. చూడండి అన్న ఇట్లనే అమ్మాయి నువ్వు అట్లా అనొద్దమ్మా. తను అలాగే అంటే సార్ నేనంటే మస్తు ఇష్టం తనకి. తను అలాగే అంటే సార్ నేనంటే మస్తు ఇష్టం తనకి. ఇట్లనే చేస్తుంది సార్ నాకు అస్సలు. అరే ఆగి ఏం చేస్తున్నావు అమ్మాయి? హలో. ఇట్లనే చేస్తుంది సార్ నాకు అస్సలు. అరే ఆగి ఏం చేస్తున్నావు అమ్మాయి? హలో. సైకోలా తయారవుతుంది నైట్. ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చుడేంది అమ్మాయి నీకు? సైకోలా తయారవుతుంది నైట్. ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చుడేంది అమ్మాయి నీకు? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏ పెళ్లి చేసుకుంటావు అమ్మాయి? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏ పెళ్లి చేసుకుంటావు అమ్మాయి? నువ్వు లెస్బియన్ లేదా? పబ్లిక్ ఇది నువ్వు రూమ్ తెరపదు. ఏం బెదిరిస్తున్నావు ఏందమ్మా? ఏంది ఊకుతా ఉంటే బెదిరిస్తున్నావు? నువ్వు రూమ్ తెరపదు. ఏం బెదిరిస్తున్నావు ఏందమ్మా? ఏంది ఊకుతా ఉంటే బెదిరిస్తున్నావు? పడతా సార్ ఎంత చెప్పినా అంతే. ఎవరు చెప్పినా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు లేడీస్ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటలోనే విందామా. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం పేరమ్మా? సునీత. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అన్న, నా పేరు గీత. నీ పేరు గీత? ఓకే, నీ పేరు సునీత. ఓకే, ఏంటమ్మా మీ సమస్య? నాకు కాల్ చేసింది ఎవరు? ఇద్దరిలో నేనే చేసిన అన్న. నువ్వే? నేనే చేసిన. ఓకే, ఏ ఊరమ్మా మీది? మాది కాళేశ్వరం అన్న. కాళేశ్వరం. ఇక్కడ విజయ డయాగ్నోస్టిక్ లో ల్యాబ్ టెక్నీషియన్. ఎక్కడ? విజయ డయాగ్నోస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్. ఓకే, ల్యాబ్ టెక్నీషియన్ గా జాబ్ చేస్తున్నా అన్న. ఓకే, ఎంత అమ్మా సాలరీ? ఎంత సాలరీ? 10,000 అట్లా ఉంటది అన్న. అయితే అది హాస్టల్లో షేరింగ్ తీసుకున్నాం రూమ్. ఎవరెవరు? తను నేను. ఈ అమ్మాయి నువ్వు షేరింగ్ చేసుకున్నాం. ఎంత అమ్మా? ఒకరికి 6,000, ఇద్దరం కలిపి 12,000 కట్టుకుంటున్నాం అన్న. అవునమ్మా, నిజమేనా? ఓకే, మరి ఏమైందమ్మా? ఆమె మిస్‌బిహేవ్ చేస్తుందన్న స్నానానికి పోయినా. డ్రెస్సులు చేంజ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా అదోలా చూడడము, పట్టుకోవడము, లేకపోతే కాళ్ళు పెట్టడము, చేతులు వేయడము. ఎందుకు ఇలా చేస్తున్నాం అని చెప్పేసి అంటే అసలు ఆమె పట్టించుకున్నట్టే ఉంటది. ఏ చెప్పినా కూడా అసలు పట్టించుకోవట్లే. నేను ఇలాగే చేస్తా, ఎందుకు కోరుతున్నావు అది ఇది అని అంటే, ఎందుకమ్మా అట్లా చేయకు, నువ్వు ఫ్రెండ్స్ అనే కదా మనం ఇట్లా తీసుకున్నాం, నువ్వు అట్లా చేస్తే ఎట్లా అమ్మా అని చెప్పేసి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది ఇట్లా అని నాకు ఎవరికైనా చెప్పుకుందామన్నా చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే అమ్మాయే కదా తను కూడా. సరే షేరింగ్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడుకున్న మాటే కదా. సరే 6,000 కట్టుకుందాం, మంచిగుందాం అనుకున్నాను. మొత్తం ఆమె అబ్బాయి టైపు ఇట్లా పట్టుకొని పిసకడము, లేకపోతే ముద్దులు పెట్టడము, ఇట్లా పట్టుకొని పిసకడము, లేకపోతే ముద్దులు పెట్టడము. స్నానానికి వెళ్తే బాత్రూమ్ లోకి వచ్చేస్తా నేను అని చెప్పేసి డోర్ కొట్టడము. చాలా ఇబ్బందిగా టార్చర్ పెడుతుంది అన్న. అసలు ఎవరికి చెప్పాలన్నా కూడా అర్థం కావట్లేదు. నేను మీకు కాల్ చేశాను అన్న, అంత టార్చర్గా ఉంది. ఎవరికైనా చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. కాదమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు? ఏంటి నీకు ప్రాబ్లం? మామూలుగా బెడ్ మీద పడుకుంటది కదా అని నేను మామూలుగా కాల్ వేస్తాను అన్న. దానివల్ల తనకి ఇబ్బందిగా ఉంది అని అంటుంది. మా ఫ్రెండ్ అని మామూలు పట్టుకుంటున్నాను కదా, నీకు తెలుసు కదా, అందులో తప్పే ఉంది. ఆమె చెప్పడం అలాగే ఉంటది అన్న. ఆమె బిహేవియర్ వేరే విధంగా అనిపిస్తుంది. ఆమె చేష్టలు కూడా అదోలా అనిపిస్తుంది. అసలు అమ్మాయిలాగానే అనిపించదు. అదోలా అనిపిస్తుంది. అసలు అమ్మాయిలాగానే అనిపించదు.
అదోలా అంటే ఏమని తెలుస్తుంది దగ్గర కదా అంటే ఇలా పట్టుకుంటే తప్ప నీకు అంటే ఇలా కబులించుకుంటే తప్ప అందులో తప్పే ఉంది తప్పేముంది నువ్వు అసలు చేసే ఇతన్ని వాళ్ళు ఎందుకు కదా పిలిచావు నువ్వు? నాకు తెలియకడుగుతున్నావు. నువ్వు చేసే చేష్టలు మంచిగా లేక నచ్చక నాకు నచ్చట్లేదు. కాదమ్మా మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా అంత ముందుకే ఫ్రెండ్సా? అంటే ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యాము. ఒక 3-4 months అవుతుందన్న. ఒక 1 month బాగానే ఉంది. ఇక తర్వాత ఆమె బిహేవియర్ ఇట్లా కనిపిస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ కు చెప్పుకుందామన్నా కూడా కలిసి ఉన్నాం కదా, చెప్పుకోవడానికి బాగుండదు. సరే ఒకసారి చెప్పి చూద్దాం, ఎందుకు అమ్మ ఇట్లా చేస్తున్నావు, మంచిగా ఉండు. కాదు అమ్మాయి ఏమంటుందంటే మామూలుగా నిద్రలో చేసినా అంటే అట్లా చేసినా అంటుంది. నిద్రలో అయినట్లనే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకున్నా కూడా చేతులు వేయడము, లేకపోతే ఇట్లా తింటుంటే కూడా ముద్దులు పెట్టడము, లేకపోతే స్నానానికి పోతే నేను కూడా వస్తా అని చెప్పి డోర్ కొట్టడము, అదో విచిత్రంగా చేస్తుందన్న. అసలు స్నానానికి పోతే నేను కూడా వస్తా అని చెప్పి డోర్ కొట్టడము, అదో విచిత్రంగా చేస్తుందన్న. అసలు ఏంటమ్మా మామూలుగా ఉన్నదా అందులో తప్పే ఉంది. నువ్వు పోయిన తర్వాతే కదా నేను వెళ్తా. మామూలు చేయి పట్టుకున్నా ముద్దు పెడతా ఫ్రెండ్ అని, అందులో ఏముంది కదా, తప్పేముంది. అందరు చేసినట్టు నేనేం చేసే బిహేవియర్ అంతా వేరేలా ఉందన్న. వేరేలా అంటే ఏం చేసాను చెప్పు పోనీ. ఇలా పట్టుకోవడం తప్ప, ముద్దు పెట్టడం తప్ప నిన్ను అంటే అంటే నీకు నచ్చలేదా? కాదు ఇప్పుడు అట్లా అంటే కాదు నువ్వు అంటే నాకు ఇష్టం. అబ్బాయినా అమ్మాయినా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఈ అమ్మాయి అంటే ఇష్టం నీకు? నాకు ఇష్టం అమ్మాయి అంటే. ఎందుకో అమ్మాయిని కదా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నాకు చాలా ఇష్టం. బాగుంటది సార్ తిని మాత్రం నాకు నచ్చట్లేదు. ఆగమ్మ ఇప్పుడే ఏంది ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఇష్టం అంటే ఏం చేస్తావు ఇప్పుడు ఈ అమ్మాయిని? నువ్వు కూడా అమ్మాయి కదా, అమ్మాయిని నువ్వు కూడా అమ్మాయి కదా. కానీ నాకు ఫీలింగ్స్ వస్తాయి సార్ ఈ అమ్మాయిని చూస్తుంటే. అన్న ఇట్లనే అమ్మాయి నువ్వు అట్లా అనొద్దమ్మా. నాకు ఫీలింగ్స్ వస్తాయి సార్ ఈ అమ్మాయిని చూస్తుంటే. అన్న ఇట్లనే అమ్మాయి నువ్వు అట్లా అనొద్దమ్మా. ఫ్రెండ్ అని చెప్పింది, ఆమె మాటలు అట్లా వస్తున్నాయి అన్న. ఇప్పుడు ఏమైంది పట్టుకుంటావు? అతనికి ఎందుకు చెప్తావు? నువ్వు లేడీస్ నేను లేడీస్ కదా, అతనికి ఏం చెప్పుకుంటావు? మీ ఇద్దరు లేడీసే కానీ అమ్మాయి మన ఇప్పుడు నీ దగ్గర కంఫర్ట్ లేకనే ఆ ప్రాబ్లం ఏదో నా దగ్గరకు వచ్చి చెప్పుకుంది. అమ్మాయికి నువ్వు అంతగానో టార్చర్ చూపిస్తున్నావు అంట. అమ్మాయి టార్చర్ ఏం చూపించాను? పట్టుకున్నా, ముద్దు పెట్టా, బాగున్నా కదా అని, క్యూట్ గా ఉన్నా అని, అందులో తప్పే ఉంది. మా ఇంట్లో వాళ్ళు వీళ్ళకి చెప్తా అని చెప్పి మామూలుగా చెప్తే నేను చెప్పేస్తా, నువ్వు చెప్పుకో మీ ఇంటికి కూడా వస్తా అని చెప్పి అట్లా కూడా ఇదంటే నాకు మస్తు ఇష్టం అన్న. బాగుంటది ఇది పట్టుకున్నా. ఏమనుకుంటాను అమ్మాయి కాదు ఇప్పుడు అమ్మాయి కదా, నువ్వు కూడా అమ్మాయివేనా? అమ్మాయినే కానీ నా ఫీలింగ్స్ వస్తాయి అన్న తిని చూస్తే. అంతే నీకు ఫీలింగ్స్ వస్తాయా? మరి ఎట్లా మరి అమ్మాయికి ఇష్టం లేదు కదా, నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ అమ్మాయికి నీ మీద ఫీలింగ్స్ కానీ. అమ్మాయి ఏమంటుంది, నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, అమ్మాయి వల్ల నాకు ఇబ్బంది అవుతుంది ఆ రూమ్ లో అని చెప్తుంది అమ్మాయి. తను అలాగే అంటే సార్ నేనంటే మస్తు ఇష్టం తనకి. తను అలాగే అంటే సార్ నేనంటే మస్తు ఇష్టం తనకి. ఫ్రెండ్ లాగానే చూస్తా సార్ నేను తనను. ఎప్పుడు నా మీద చెయ్యలేదా? కాలేదు లేదు. నీలాగా పిచ్చి పిచ్చి వేయలేదంటే వేసావనే కదా అర్థం. ఏదో మామూలుగా వేసుకుంటారు, అది మాట్లాడుకుంటారు. అదే అనుకో, నువ్వు అడుగుతా అంతే. నేను అదే అన్నాను కదా, కూరలు తీసుకొచ్చుకుందామా తిందామా అంతవరకే. మళ్ళీ నేను అదే చెప్పాను, గోళ వేసుడు, ముద్దులు పెట్టుడు, అదే పని మరి. కాదమ్మా నీ వల్ల అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకు అలా చూస్తున్నావు చెప్పు? అంటే నాకు ఇష్టం సార్, మీకు ఏం తెలుసు, మీరు లేకండి అసలు. హలో అమ్మాయి, ఇదే ఇట్లనే వేస్తుంది సార్ నాకు అసలు. అరే ఆగి ఏం చేస్తున్నావు అమ్మాయి? హలో ఇట్లనే వేస్తుంది సార్ నాకు అసలు. అరే ఆగి ఏం చేస్తున్నావు అమ్మాయి? హలో కొంచెం కాదు ఇట్రా అమ్మాయి, ఏంది ఇట్రా ఎందుకు ఫస్ట్ అక్కడికి వెళ్ళు, నాకు ఎందుకు అట్లా ఈడ ఉన్న నా ముందు అట్లనే వేస్తుంది నైట్ నా ముందు అమ్మాయి మీ దగ్గరకు పోతావు ఏదో చేస్తుంది. చెప్పేసిన తర్వాత రూమ్ కి రావా కదా రూమ్ దగ్గరికి? లేదు సార్ మొత్తం ఉండడం నా వల్ల కాదు సార్. నేనైతే తనతోటే ఉంటాను. తనతో ఎట్లుంటావు? తను ఎక్కడికి వెళ్తే తనతోటే వెళ్తాను నేను. నా వల్ల కాదు సార్, ఇది పెద్ద ఇబ్బంది. అంటే నాకు ఇష్టం, తను చూస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి అంతే. ఫీలింగ్స్ లేకపోతే నేను ఉండలేను. ప్లీజ్ అమ్మాయి ఇక్కడేమైంది అమ్మాయి? ఇక్కడేమైంది? ఇదంతా కూరికింది సార్, ఈ చేతులు అంతా అచ్చులే ఉన్నాయి మొత్తం. ఎందుకు అట్లా మొత్తం ఎర్రగా అంతా మొత్తం కురికి పెట్టింది, అట్లనే వేస్తారు. ఒక సైకోలా తయారవుతుంది నైట్. ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చుడేంది అమ్మాయి నీకు? సైకోలా తయారవుతుంది నైట్. ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చుడేంది అమ్మాయి నీకు? తనంటే ఇష్టం సార్, ఫస్ట్ నుంచి ఇష్టం. నా రూమ్ లోకి వచ్చిన దగ్గర నుంచి తనతోటే ఉంటున్నాను నేను.
కానీ అతన్ని లేకపోతే నేను ఉండను సార్, దాంతో కూడా ఎంత లేదా నువ్వు ఇట్లా చేస్తే అమ్మాయి వెళ్ళిపోతుంది ఆయన కాదమ్మాయి, నువ్వు రూమ్ చేంజ్ అవ్వచ్చు కదా, అంటే కింద ఇంకా వేరే పోర్షన్లకు ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా హాస్టల్. వెళ్ళిపోవచ్చు కానీ నాకు ఇంకా సాలరీ వాళ్ళేది అన్న, పైసలు లేవు, నాకు ఈమె టార్చర్ ఎక్కువ అయిపోతుంది రోజు. ఆ పైసలు నేను ఇస్తాను, నాతో ఉండు, నాతో ఉండు, నేను ఇస్తాను. వాదిస్తుంది అన్న ఏంటమ్మాయి నాతో ఉండి మాట్లాడుతుంటేనే. అరే ఆగమ్మాయి, మాట్లాడుతుంటే అమ్మాయి మీదకి వెళ్ళిపోతావు ఏందమ్మాయి, మాట్లాడుతున్నావు ఆరా కాదమ్మా. ఇప్పుడు నీకు ఏంది ప్రాబ్లం చెప్పు, ఇప్పుడు ఏం కావాలి నీకు, ఈ అమ్మాయి నుంచి చెప్పు, నేను చెప్తా. నాకు వేరే వెళ్ళిపోతే నేను వేరే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా నాకు చాలా టార్చర్ అవుతుంది, ఈ అమ్మాయితో నేను ఉండలేను. ఇప్పుడు ఆ హాస్టల్ నుంచి వేరే కాడికి వెళ్ళిపోతాం. వేరే కాడికి వెళ్ళిపోతే ఎవరికి చెప్పుకున్నా బాగా అనిపిస్తలేదు. సరే ఇంత ముందు అంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళ వీళ్ళకు మంచి నా ఫ్రెండ్ ఉంది అది ఇది అనుకున్నాను. చెప్తుంటే కూడా అదే పిచ్చి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏ పెళ్లి చేసుకుంటావు అమ్మాయి? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏ పెళ్లి చేసుకుంటావు అమ్మాయి? తనంటే ఇష్టం సార్, నీకెందుకు తనలేని పని నీకెందుకు? అమ్మాయి చెప్పుకుంటుంటే బాగా సైలెంట్ గా తన్నెందుకు తీసుకొచ్చావు? ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో ఏం చేయలేదు. అవును నాకు కావాలి కాబట్టి నాతో ఉండాలి. నువ్వు వాళ్ళతో వీడితో మాట్లాడుతానంటే నేను ఎలా ఓడుకుంటా? అవునా, నువ్వు నా మనసు వాళ్ళ మనసు కాదు, నా మనసు వాళ్ళ మనసు అని అడుగుతున్నా. ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది? లేదు అమ్మాయి అమ్మాయికి అసలు మీరు వెళ్ళండి సార్ ఇక్కడ నుంచి. నువ్వు ఫస్ట్ నువ్వు వెళ్ళు. అమ్మాయి నేను వెళ్తా. అమ్మాయితో ఏం చేస్తావు? నువ్వు వస్తావు పద. నువ్వు అమ్మాయితో ఏం చేస్తావు? సంసారం చేస్తావు? అమ్మాయికి పిల్లలు పుడతారా నీతో? చేసుకుంటాను సార్. అమ్మాయి లేకపోతే నీ ప్రేమిస్తుందా? ఇష్టం ఉందా నీకు? ఒక్కదానికి కూడా సరిపోతుంది, అమ్మాయికి ఉండదా? రూమ్ దగ్గరికి నువ్వు లెస్బియన్ ఇలా పబ్లిక్ ఇది నువ్వు రూమ్ తెరపదు. ఏం బెదిరిస్తున్నావు ఏందమ్మా? ఏంది ఊకుతా ఉంటే బెదిరిస్తున్నావు? నువ్వు రూమ్ తెరపదు. ఏం బెదిరిస్తున్నావు ఏందమ్మా? ఏంది ఊకుతా ఉంటే బెదిరిస్తున్నావు? అది బెదిరించలేదు సార్, నేను ఆవిడ చెప్తాను. సైలెంట్గా ఉండు. ఒక అమ్మాయి అని నువ్వు ఇంతసేపు మామూలుగా నవ్వుకుంటూ మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు చేసి మాత్రం బాగా చెప్తాను. అమ్మాయికి టార్చర్ చూపించాలి. ఇప్పుడు నా ముందు అమ్మాయి పట్టుకుంటున్నావు, గిల్లుతున్నావు, గిచ్చుతున్నావు. అదేం టార్చర్ కాదు సార్, ఇష్టంతో పట్టుకున్నా. ఏమి ఇష్టం అమ్మాయి? అమ్మాయికి ఏమి ఇష్టం? అమ్మాయికి ఏమి ఇష్టం? ఇష్టపడకూడదు అమ్మాయిని. ఇష్టపడచ్చు, లిమిట్ ఉంటుంది. నువ్వు అమ్మాయి మీద కాళ్ళు వేసుడు, చేతులు వేసుడు, అది చేసుకున్నాడు, ఆ కొరకడా ఇష్టం సార్. నాకు తనకి లేని బాధ మీకు ఎందుకు లేదు. ఏందమ్మా అట్లనే పడతా సార్, ఎంత చెప్పినా అంతే. ఎవరు చెప్పినా ముందు తను పంపించండి. ఏంది పంపించేది? అమ్మాయి రాదుగా. అమ్మాయికి నీ సంగతి నీ బ్యాగ్ ఏడుందమ్మా? నా బ్యాగ్ లోపల ఉందన్న. నేను కూడా ఏడుకమ్మా నువ్వు వచ్చేది? బలా మూతి పనులు రాలితే చెప్తున్నా. ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పమ్మా? ఇప్పుడు ఈ అమ్మాయి నుంచి ఉంటావు? ఈ అమ్మాయితో అంటే నేను ఉండను అన్న, నేను వెళ్ళిపోతా. కాకపోతే నాకు సాలరీ వాళ్ళలేదు, అమౌంట్ లేదన్న, నాకు పరిస్థితి బాగాలేదు. నువ్వు ఇచ్చేదేంది? పట్టుకోమ్మా, 7,000 ఉన్నాయి కాదు. అది తీసుకొని నువ్వు ఎట్లా నీకు హాస్టల్, ఈ అమ్మాయికి చెప్పక హాస్టల్ అడ్రస్ కూడా పదమ్మా, నేను బండి మీద ఉన్నాడు.